ప్రశ్నిస్తున్న అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, ఇదే అంశం పైన మాట్లాడదాం. మంత్రిగా అజారుద్దీన్ పదవి ఉంటుందా, లేదంటే ఉప ఎన్నిక రావాల్సిందేనా, సీటు ఖాళీ అవ్వాల్సిందేనా, ఎన్నికలకు వెళ్లాల్సిందేనా, లేదంటే మళ్ళీ ఇదే ఎపిసోడ్ని తిరిగి రిపీట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఏదేమైనా కానీ అజారుద్దీన్ సంబంధించినటువంటి ఒక అంశం మాత్రం ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. ఈ రెండు గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చాయి. సో కోదండరాం 2 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు, ఎన్నికయ్యారు. ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్ స్థానంలో జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో అజారుద్దీన్ తీసుకున్నారు. 6 నెలలలోపు ఈయన సభ్యుడిగా ఎన్నికవ్వాలి. బట్ గవర్నర్ నుంచి మాత్రం ఎన్నికయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఎందుకంటే గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి పదవి కాబట్టి. సో చెప్పుడు మాటలకా లేదంటే రెఫరెన్స్లకా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు, ఎందుకంటే అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాట్ నెక్స్ట్, వాట్ ద ప్లాన్ బి ఆఫ్ రేవంత్ రెడ్డి? ఏం లేదు, ఊరుకోవడమే. ప్లాన్ బి కూడా ఏం లేదు. ఎందుకు చెప్తాను. మొదటగా శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. రాజ్యాంగం ఏం చెప్తుందంటే మంత్రిగా దారిన పోయే దానిని కూడా తీసుకోవచ్చు, కానీ వారు ఒక 6 నెలల లోపు, అది పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు. అంటే కేంద్ర మంత్రి అయితే పార్లమెంట్ లో, అసెంబ్లీ అయితే మనకు రాష్ట్రంలో అయితే అసెంబ్లీ మెంబర్ గా, విధాన మండలి కానీ విధానసభలో మెంబర్ గా, అక్కడ పార్లమెంట్ లో ఉభయ సభ, రాజ్యసభ, లోక్సభ, ఎగువ సభ ఏదో ఒక దాంట్లో మెంబర్ కానీ, ఇది రూల్ కదా. నేను నా మంత్రి పదవులు తీసుకోవడానికి ఏదో చెప్పాను కదా, దాని కూడా తీసుకోవచ్చు, టైంకి వచ్చి ప్రధానమంత్రి కూడా చేయొచ్చు. మనం చూసాం కదా, రాజీవ్ గాంధీ చనిపోగానే మనకు పివి నరసింహారావు గారు అట్లాగే వచ్చారు. ఏ సభలో సభ్యుడు కాదయ్యారు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యే సాక్షాత్గా ఉదాహరణ చెప్పాను. కనుక ఏంటంటే అయిన తర్వాత 6 నెలల్లోపు చేయాలి కదా. నేను ఆనాడే చెప్పాను, కోదండరాంని అట్లాగే అజరుద్దీన్ ఇద్దరి బక్రాలు చేయబోతుంది ప్రభుత్వం, బక్రాలు చేసింది అంటూ. ఇలా 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం పరిస్థితి అదే. ఇప్పుడు వాళ్ళని గవర్నర్ కోటాలో ఎందుకు పెడదాం అనుకున్నారు? వేరే కోటా ఉన్నప్పుడు గవర్నర్, ఇప్పుడు నేను అజరుద్దీన్ వేరుగా చూస్తాను. కోదండరాంను బక్రా చేయడం కాకపోతే 2 సార్లు నియామకమైనప్పుడు గవర్నర్ కోటాలో పెట్టే ప్రయత్నం చేసిండు. ఆయన గవర్నర్ కోటాకు పూర్తిగా అనర్హుడు అంటున్నాను. కోదండరాం అనర్హుడు ఈ మాట అంటున్నాను. ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు, పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు కదా. ఒకనాడు అంటే నిజంగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. ఆయన జెండా ఎత్తుతున్నాడు. ప్రతి 15 ఆగస్టు 26 జనవరికి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న ఏదో రకంగా ప్రభుత్వాన్ని మద్దతు చేస్తున్నాడు. అదే అన్అఫిషియల్ అనుకోండి. మొత్తం మీద మాత్రం మీకు అయితే టీజేఎస్ అధ్యక్షుడిగా ఇప్పటికి ఆయనే ఉన్నాడు కదా, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇప్పుడు కూడా అధ్యక్షుడు ఆయనే కదా. నేనేమంటున్నాను, ఆనాడు పుర్రా సత్యనారాయణ ఒక కార్మిక సంఘం లీడర్ గా ఉన్నారని తిరస్కరించింది. ఆయన రాజకీయాలు లేడు, అక్కడ కార్మిక సంఘం లీడర్ గా ఉన్నాడు. అట్లాగే దాసోత్ రేవణ్ కూడా రాజకీయాలను ఒప్పుకుందాం కొద్దిసేపటికి, 3 పార్టీలు మారిండి అప్పటికి, నేను కాదంటలేను. కానీ ఆయనకు ఉన్న అభ్యంతరం కోదండరాం గారికి ఎందుకు లేదంటున్నాను. కోదండరాంకు నియామకులు అదే అభ్యంతరం ఉండాలి కదా. అలాంటి తమిళసై ఏమో అట్లా అభ్యంతరం పెడితే వాళ్ళిద్దరిని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా, అదే ఇప్పుడు సమస్య అంటున్నాను. అందుకని కోదండరాంను ఇవ్వదలుచుకోవాలి, పదవి ఇవ్వదలుచుకోవాలి. ఆయన పేరు తలుస్తున్నాడు అంటే గాలికి పోయే పేరు పెండి కృష్ణార్పణం అంటే పోతుంది, ఎగిరిపోయింది. అందుకనే అజరుద్దీన్ అని వెళ్ళిద్దని బక్రా చేసిండు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అజరుద్దీన్ మంత్రి పదవి తీసుకున్నప్పుడు అనేది నెలరాజుగా, పాపం ఇవాళ నాదెళ్ల భాస్కరరావు గారు చనిపోయారు. కానీ నిజంగా చెప్పాలంటే వారు నిన్న చనిపోయారు. వారు ఒక నెలరాజు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెలరాజుగా మనం అప్పుడు చాలా వ్యంగ్యంగా రాసేవాళ్ళం, చనిపోయిన వాళ్ళ గురించి పరుషంగా మాట్లాడదు. కానీ ఆయన మరి నెలరాజుగా ఉన్నాడు కదా. ఇవాళ ఈయన 6 నెలల రాజు అని ఆనాడే చెప్పాను నేను. 6 నెలలకు మించి ఒకరోజు ఉందని వీలేదన్నాను. ఇవాళ కొత్త గవర్నర్ కూడా ఏం చేస్తాడు, రాజ్యాంగం ప్రకారం నడుస్తారు కదా, మళ్ళీ అదే గవర్నర్ కోటలో నామినేట్ చేయమంటున్నారు. ఆయన చేయలేడు అంటున్నాను. రెండోది ప్లాన్ బి వర్కౌట్ ఎందుకు కాదంటే, కవిత రాజీనామా చేసింది, స్థానిక ప్రభుత్వాల ఎమ్మెల్సీగా రాజీనామా చేసింది కదా. స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కేవలం పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. పంచాయతీ మెంబర్లకు కానీ సర్పంచ్లకు కానీ దీనిలో ఓటు హక్కు లేదు. కౌన్సిలర్లకు కార్పొరేషన్ సంబంధించినటువంటి మెంబర్లకు ఉంటుంది కదా సార్. అదే సో ఆ రకంగా అయితే అవకాశం ఉంటుంది కదా. జడ్పీ చైర్మన్ కూడా ఏదో జడ్పీటీసీగానే వచ్చి ఉంటాడు కదా. కనుక ఆ ఎన్నిక జరగలేదు కనుక అక్కడ ఆ ఎన్నిక జరిగే అవకాశం లేదు అంటున్నాను. ఆ ఎన్నిక జరిగితేనే ఆ ఎమ్మెల్సీ ఎన్నిక దానికి సంబంధించి జరుగుతుంది. కనుక ఇది జరగకుండా జరగదు కదా. కానీ ప్లాన్ ఏం లేదు, ఇంటికి వెళ్ళడం తప్ప ఇంకోటి ఏం లేదు. రెండోది, నేను ఒక అడ్వకేట్ చెప్తున్నాను, గతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమీప భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఎన్నికలు లేనప్పుడు గవర్నర్ గారి నిర్ణయం తీసుకోవాలి. ఎట్లా 6 నెలల లోపల వీళ్ళు ఎన్నిక చేద్దాం అనుకుంటున్నారు అనే మాట అనాలి కదా. అనకుండా నియామకం చేసిండు. పాత గవర్నర్ తీసుకునే వరకు రాజీనామా చేయమని ఆయన ఆమోదించి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఏమైంది, మొత్తం వచ్చింది, టైం అయిపోయింది. ఏప్రిల్ 30 నాటికి ఇవాళ 23, ఇంకొక వారం రోజులు ముగియబోతుంది.
మళ్ళీ రెండోసారి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదనేది కూడా చాలా సార్లు సుప్రీంకోర్టు సార్ ఇప్పుడు అంటే వేరే వేరే రెండోసారి తీసుకున్నా మళ్ళీ 6 నెలలకు జరగాల్సిన ఎపిసోడ్ ఇదే, మళ్ళీ 6 నెలల తర్వాత ఇదే డెడ్ లైన్ పెట్టి మనం ప్రోగ్రామ్ చేయాలి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అజరుద్దీన్ విషయం తీసుకుంటే గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి మొరాదాబాద్ నుంచి ఎంపీగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత రాజస్థాన్లో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ హెచ్సిఏలో ఆయన పైన వివాదాలు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఏసీబీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు, అంటే సభ్యుడిగా కావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చట్టసభల్లోకి. ఇన్ని కారణాలతోటి ఆయన ఏ కారణం అంటే ఏ బేస్ మీద గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారనేటువంటి నమ్మకం ఉంది? రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ధీమా ఏంటి? గవర్నర్ కలిసి ఏ రకమైన సిఫార్సు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఏ బేస్ మీద యాక్సెప్ట్ చేయడానికి వీలైతే లేదు. యాక్చువల్ గా జిష్ణుదేవ్ వర్మని ఆ రోజే తప్పు చేసినాను. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రాజకీయంగా అందరికీ తెలిసి ముస్లిమే మన ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని దుర్మార్గమైన మాటలు మాట్లాడిన ఆ ప్రభుత్వం పట్ల ఆయన నామినేట్ చేయడమే తప్పంటున్నాడు. అదే అభ్యంతరము ఇప్పుడు మన పూర్వ సత్యనారాయణకు దాసో శ్రీరమణికి ఏ అభ్యంతరం ఉంది? అదే అభ్యంతరం కంటే ఎక్కువ ఉంది కదా కోదండరామ్ గారి మీద. మరి ఎందుకు చేశారు? ఉన్న కేసులు ఉన్నాయి అజరుద్దీన్ మీద, అజరుద్దీన్ గారి మీద ఎస్టీ కేసులు ఉన్నాయి. మాజీ క్రికెటర్ కావచ్చు, మాజీ క్రికెటర్ గా భారతదేశానికి ప్రతినిధి వహించిన నాయకుడిగా ఇవ్వమంటున్నాడు. అది ఒక ఓన్లీ ఆటగాడుకుంటే ఏం కాదంటున్నాడు. అందుకని గవర్నర్ నియామకే తప్పు జరుగుతున్నాడు శ్రీకాంత్. ఇది ఇంకా అధ్వానం అంటున్నాం కదా. గవర్నర్ నియామకాలకు కూడా ఏముంది? రాజ్యాంగం ఏం చెప్పింది? క్రియాశీల రాజకీయాల్లో కనీసం 5 ఏళ్ళు దూరంగా ఉన్నవాడు గవర్నర్ ఇవ్వమన్నది కదా. రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళకి అసలు నిషేధించాలి. కానీ క్రియాశీల రాజకీయాలు కాదు. ఆ రోజు దాకా క్రియాశీల రాజకీయాలు ఉండడం కాదు. ఆమె అంతకుముందు బీజేపీ అధ్యక్షులుగా నియామకం ముందు రోజు వరకు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నది ఆమె కదా. తెలంగాణకు గవర్నర్ గా అయినట్టు తమిళస్థాయి కదా. అంతేందుకు మన పూర్వ చరిత్ర పోతే గవర్నర్ నియామకం తక్కువ అవుతుంది. మనకు హైదరాబాద్ స్టేట్ ను విడగొట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాలతలో కలిపినప్పుడు 1956 నవంబర్ 1 నాటికి మనకు ఆనాడు ఉన్న బూరుగుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ పంపింది. అంతకు ముందు రోజు వరకు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్నారు. అంతేందుకు టీపీఎస్ ను విలీనం చేయగానే 72 తర్వాత మనకు 78 లో చెన్నారెడ్డి గారిని మనకు గవర్నర్ గా ఉత్తరప్రదేశ్ గవర్నర్ పంపింది. ఇదే ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. చూసినాం కదా మనం కాదు. అట్లా రామ్ లాల్ లాంటి వాళ్ళని చాలా మంది రాజకీయంగా ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు కూడా బీజేపీ చేస్తున్న పని అదే.